ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు చట్టసభలకు వెళ్లకుండా మరి ఈ విధంగా గైర్హాజరు అవ్వటం అనేది ఏదైతే ఉందో ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక మాయని మచ్చగా ఈ 5 ఏళ్ల పాటు నిలిచిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రామాకండి, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, ప్రతిపక్ష నాయకుడిగా మిమ్మల్ని గుర్తించట్లేదు, ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేటువంటి హోదా అసెంబ్లీలో మీకు ఇవ్వట్లేదండి, మీరు రాకండి. ఆ 10 మంది ఎమ్మెల్యేలు పంపించిన అసెంబ్లీకి పాపం వారి నియోజకవర్గాల సమస్యల మీద వారు మాట్లాడుకుంటారు. రేపొద్దున ఎన్నికల్లో మళ్ళీ వారికి ప్రజలు ఓట్లు వేయద్దా? 5 ఏళ్ళు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకే పోలేదు, మీకెందుకయ్యా ఓట్లు వేయటం, ఈసారి కూడా మీ ప్రభుత్వం రాకపోతే మళ్ళీ మీరు వెళ్ళరేమో అసెంబ్లీకి, మీకు వృధా కదా ఓట్లు వేయటం అని చెప్పేసి ఆ ప్రజలు ప్రశ్నిస్తే ఏం చేస్తారు మీరు? సో ఆ 11 మంది ఎమ్మెల్యేల రాజకీయ జీవితాన్ని మీరు సర్వనాశనం చేస్తున్నారు. వారి హక్కులను మీరు కాలరాస్తున్నారు. ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? ఆ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చెప్పారా? వారు నిజంగా వారు మనస్ఫూర్తిగా వారు అసెంబ్లీని బాయ్కాట్ చేయాలనున్నారా? తప్పనిసరి పరిస్థితి. ఆ పార్టీ అధినేత నొచ్చుకుంటాడేమోనని వారి ఆదేశాలు శిరసా వహిస్తూ అసెంబ్లీని ఎగ్గొడుతున్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇకపోతే జగన్ అసెంబ్లీ సమావేశాలకు పనికి రాడు అంటూ టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. ప్రతిపక్ష పాత్ర మేమే పోషిస్తామన్నారు ఎమ్మెల్యే. జగన్ అవినీతి బయటపడుతుందని అసెంబ్లీకి రావటం లేదన్నారు టీడీపీ నేతలు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కాకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇకపోతే అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు వేసే ఆలోచనలో స్పీకర్ ఉన్నారా? ఏం జరగబోతుంది? వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే జగన్ ఫ్యూచర్ ఏంటి? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. అసెంబ్లీకి వైసీపీ డుమ్మా. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సుజాత గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కొమ్మూరు కనకారావు గారు, ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా కొమ్మూరు కనకారావు గారితో మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. కనకారావు గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? సార్ మీరు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేయండి సార్ దయచేసి, మీ వాయిస్ మాకు వినిపించట్లేదు. లేదు సార్, నేను మ్యూట్లో లేను. హలో సార్. కనకారావు గారు వినిపిస్తుంది సార్, ప్లీజ్ కంటిన్యూ. సో మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. సో మీలో అయితే బాధ అయితే ఏం కనిపించట్లేదు, మరి మీ ఫేస్లో చిరునవ్వు వెలిగిపోతుంది. దాని అర్థం ఏంటో ఒకసారి అందరికి అర్థమయ్యేటట్టు చెప్తారా? సార్, బ్రహ్మనాయుడు గారు మీకు, అదేవిధంగా పురుషోత్తం గారికి, సుజాత గారికి, అదేవిధంగా సురేందర్ గారికి, 9 టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీరు ఏదో డుమ్మా కొట్టారు, ఏదో కాలేజీకి గంగా పిల్లకాయలు చదువుకోకుండా కాలేజీ డుమ్మా కొట్టారంటూ మీరు చెబుతున్నారు. మేము ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్పినా, రేపు చెప్పినా చెప్పదలుసు ఒకటే మాట చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్ష పార్టీ. బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ తోటి ఉన్నటువంటి కూటమి అధికారులు ఉన్నటువంటి పార్టీ కాబట్టి, అధికార పార్టీకి ప్రతిపక్షం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ప్రజల యొక్క సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడేటువంటి వైసీపీకి ప్రతిపక్ష స్థాయి కల్పించమని, ఆ హోదా ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు పదే చెబుతా ఉన్నారు 11 మందే కదా, 11 మందే కదా అని చెప్పేసి. నేను అడుగుతా ఉన్నానండి, 11 మందే కదా, మరి ఎందుకు మీరు భయపడతారు? ఇవ్వచ్చు కదా, చూడొచ్చు కదా ఒకసారి, ఏమైతే నష్టం ఏముంది? ఈ రోజు మేము ఏమంటున్నాం, మేము ఏదన్నా మా వ్యక్తిగతమైనటువంటి ఆస్తుల గురించో లేదంటే మా కేసు గురించి మేము చెప్పదలుచుకోవట్లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ దేశం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, రైతు ఎన్నుముకున్నటువంటి ఈ రాష్ట్రంలో, వ్యవసాయం ద్వారా ప్రజలకి అన్నం పెట్టే రైతు ఈరోజు పంటకి ఎరువులు లేక ఎరువులు కావాలని చెప్పి అన్నందుకు కేసులు పెట్టడం దుర్మార్గ పరిస్థితిని ఎండగట్టడం కోసం మేము ఈరోజు టైం అడుగుతా ఉన్నాం. విత్తనాలు దొరక్క, మరో పక్క పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో నుంచి ఆ యొక్క రైతుల యొక్క ఆకలి చావుల్ని, పేదల యొక్క చావుల్ని ఈ ప్రభుత్వం, నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం మేము టైం అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ఈరోజు ఏదైతే మీరు నవరత్నాలు, ఏదైతే సూపర్ 6 అని చెప్పేసి మన మధ్య అనంతపురంలో
మీకు మీరు డబ్బా కొట్టుకున్నారో చప్పట్లు కొట్టుకున్నారో హిట్ అని చెప్పేసి అన్నారో ఎక్కడ మీరు సూపర్ 6 అమలు చేశారా అని చెప్పేసి లెక్కలవటం కోసం మేము సమయం అడుగుతా ఉన్నాం. 11 మందే కదా, మీరు మొత్తం కలిసి 164 మంది ఉన్నారు కదా, ఉన్నప్పుడు మీ సంఖ్య మీది ఎక్కువ ఉంది కదా, 11 మందికి సమాధానం చెప్పలేక ఈ రోజు మీరు టైం ఇవ్వకుండా అసెంబ్లీకి రావట్లేదు డొమ్మా కొట్టారనేటటువంటి మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల పక్షాన్ని ఈరోజు 40% ఓటు బ్యాంకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఏంటి, తప్పే ఉంది. మీకు జయప్రకాష్ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిషన్ రెడ్డి గారు బీజేపీ తరఫున ఒకరిద్దరు ఉంటే వాళ్ళకి అవకాశం ఇచ్చారు, అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదా? వేముల సింగ్ లాంటి వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీ అవకాశం ఇవ్వలేదా? ఎందుకు మీరు ఈ రోజు దాదాపు 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి 40% ప్రజలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే ఈ రోజు చూస్తా ఉన్నారు కదా, రైతు ఏదైతే రైతు కేకర్ యూరియా గురించి కార్యక్రమం పిలిపిస్తే మీరు ముందుగా అరెస్టులు చేస్తారు, రైతు ధర్నాకి పిలిపిస్తే మీరు ఇళ్లకాడ మొత్తం పోలీసులు పెట్టి రానియకుండా చేస్తా ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే యూరియా గురించి ఏదైతే మన పామూరు నియోజకవర్గంలో అక్కడ రైతులు పార్టీలు చూడలేదు, కులాలు చూడకుండా ఏదైతే ఎరువులు మొత్తం కూడా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతూ ఉంటే లారీని పార్టీలకి కులాలకి సంబంధం లేకుండా రైతులు మొత్తం కలిసి అడ్డుకున్నందుకు అక్కడ పోలీసులు మొత్తం వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తావించి మిమ్మల్ని మీరు హద్దు దాడుతున్నారని చెప్పేసి మిమ్మల్ని ఎక్సెస్ అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి రైతుల్ని పైకంపు చేసినటువంటి దుర్మార్గమైన పరిస్థితి మనం చూసే ఈ మధ్య కాలంలో. ప్రకాశం జిల్లాలో మా నియోజకవర్గంలో ఏమంటే రైతులకి అగ్రికల్చర్ వాళ్ళు ఎరువుల గురించి ఏ విధంగా ఉంది దాని యొక్క స్థితిగతులు చెప్పడం కోసం మీటింగ్ పెట్టారండి నాగులపూడి మండల కేంద్రంలో. పెడితే ఎవరు చెప్పాలి రైతులకి? సిఐ వచ్చి మీరు మాత్రం దయచేసి మాత్రం రోడ్డు మీదకి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి భయపెడుతున్నాడంటే దీని ఉద్దేశం ఏంటి? అగ్రికల్చర్ ఏవో ఉంటాడో లేదంటే ఏడీ ఉంటాడో అయ్యా ఆంధ్రప్రదేశ్ కి ఇన్ని మెట్రిక్ టన్నులు యూరియా సప్లై అవుతా ఉంది. ఖరీఫ్ సీజన్ ఒక పక్క రాష్ట్రం మొత్తం లేదు, కొన్ని ప్రాంతాలు బలంగా ఉంది, ఇంకా కొన్ని ప్రాంతాలు ఇప్పుడే స్టార్ట్ అవబోతా ఉంది. కాబట్టి ఈ యూరియాని మేము బ్యాలెన్స్ చేసే క్రమంలో సమయభావం తీసుకుంటాం. కాబట్టి మీరు దయచేసి మాత్రం మీరు ఆందోళన చేసి చెప్పడం అనేది తప్పు కాదు, అది రైతులకు అవేర్నెస్ కల్పించడం తప్పు కాదు. ఎవరు చేయాలి అది? అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు, అదేవిధంగా మార్కెట్ వాళ్ళు, అదేవిధంగా వాళ్ళు సమావేశం చెప్పి రైతులకి సహాయం తప్పు కాదు. కానీ ఒంగోలు రూరల్ సిఐ వచ్చి మీటింగ్ పెట్టి మీరు కానీ ఎవరన్నా సరే 9వ తారీఖు రైతు దీక్ష ఏదైతే రైతు పోరుకు మీరు వెళ్తే మాత్రం మీరు కేసులు పెడతామని చెప్పి హెచ్చరిస్తున్నారంటే మీకెందుకు మరి 11 మంది ఎమ్మెల్యే గురించి భయపడుతున్నారు? దీన్ని బట్టి ఎందుకంటే సాక్ష్యాలు ఏమి కనకరావు గారు ఒక విషయం అడుగుతాను. ఈ 11 మంది దాదాపు 40% మంది ప్రజల పక్షాన ఉండాలనేది ఆ భయం మీకుంది కాబట్టే ఈ రోజు మీరు సంవత్సర కాలంగా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తా ఉన్నారు. మరో పక్క రైతుకి ఈర దొరకలేదు కానీ మద్యం మాత్రం ఏర్లే పాతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్క సంక్షేమం లేదు, ఓ పక్క ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మొత్తం అమ్ముకుంటా ఉన్నారు, రాజధాని మొత్తం కూడా దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇన్ని సమస్యలు పెట్టుకున్నాక ఇన్ని సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడటానికి మాకు ప్రతిపక్ష స్థాయి కల్పించమని చెప్పేసి హోదాలు అడుగుతా ఉంటే అది మాత్రం ఏమంటారు? అది మాత్రం అడుగుతాంటారు. ఒక్క నిమిషం కనకరావు గారు నన్ను ప్రశ్న అడగనిస్తారా? చెప్పండి. మీకు జయప్రకాష్ నారాయణ గారు మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా పార్టీ పెట్టారు, ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఒక్కడే గెలిచాడా లేకపోతే ఒక 10 మంది గెలిచాడా? ఆయనకి ఏమైనా ప్రతిపక్ష నేతగా ఏమైనా గుర్తింపు ఇచ్చారు సార్? ఆయనకి మాట్లాడలేదు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మాట్లాడలేదండి అతను. ఆ రోజు అదే అసెంబ్లీకి వెళ్ళి ఎన్ని సమస్యల మీద మాట్లాడాడు అతను. ఆయన వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ఏమంటున్నాను నేను అనేది, లోక్ సత్తాగా ఎమ్మెల్యే ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ గారు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తారు? రాజ్యాంగంలో కానీ సార్ బ్రహ్మనాయుడు గారు రాజ్యాంగంలో కానీ లేదంటే అసెంబ్లీ మాన్యువల్ లో కానీ సంఖ్యాపరంగా ఎంతమంది ఉంటేనే ప్రతిపక్షం అనేది ఉందా? చెప్పండి. మీకు ఎందుకు భయం ఎందుకు అడుగుతున్నా నేను? మీకు ధైర్యం ఉంది కదా, మీరు మా మంచి ప్రభుత్వం చెప్పుకున్నారు కదా, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి లక్షలాది కోట్ల రూపాయలు తగలబెట్టి మీరు మొత్తం కూడా జగన్ మొత్తం కూర్చుకొని మీకు చప్పట్లు కొట్టుకొని మీరు జయప్రకాష్ నారాయణ గారికి ఉన్న ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పి స్పీకర్ చెప్పండి. ఒక్క నిమిషం సార్, వాళ్ళు ఇస్తారు ఎవరు పక్కన పెడితే, జయప్రకాష్ నారాయణ గారికి ఉన్న ధైర్యం 294 మంది ఎమ్మెల్యేల్లో ఒక పార్టీ తరపు నుంచి ఒక్కడే ఎమ్మెల్యే గడగడలాడించాడు ఆ రోజు అసెంబ్లీని. ఆ ధైర్యం జగన్ గారికి, ఆ పోరాట పటిమ జగన్ గారికి లేదా అంటున్నా సార్?
ఆ రోజు లోక్సత్తా పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యే గెలిచింది జయప్రకాష్ నారాయణ గారు. అవును. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 11 మంది శాసనసభ్యులు శాసనసభకి ఎన్నికయ్యారు. 11 మంది పిలవండి. ఎస్, మీరు అన్నది వాస్తవం. ఆ రోజు లోక్సత్తా పార్టీ నుంచి ఒకళ్ళే ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి ఒకళ్ళనో 10 మంది లెక్క చూడకుండా ఆ పార్టీ ప్రతినిధిగా అవకాశం ఇచ్చారు ఆ రోజు. ఎస్, మీకు దమ్ముంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం ఇవ్వండి. అంటే ఇప్పుడు ఇవ్వమంటున్నారా? ఎస్, మేము ఏమంటున్నాం కాదు, నేను అనేది ఇప్పుడు ప్రభుత్వము ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వనంటుందా? ప్రభుత్వం మీ వైసీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వనంటుందా? అసెంబ్లీ ఎందుకు ఉండేది? అసెంబ్లీ అంటే అర్థం ఏంటి? ప్రజా సమస్యలు చర్చించుకునేటువంటి ఒక వేదిక, చట్టసభ, చట్టాలు చేసేటువంటి ఒక వేదిక ఉంది. చట్టసభలో ఉంది. ప్రజల యొక్క సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించి దానికి పరిష్కార మార్గాన్ని కనుగొనడం కోసం ఏదైతే ఒక చర్చించినటువంటి ఒక దేవాలయం లాంటిది కదా సార్. ఇప్పుడు శాసన మండలికి ఎందుకు వెళ్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు? శాసన మండలికి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? ఏమండి, శాసన మండలికి ఎందుకు వెళ్తున్నారు? మరి అక్కడ కూడా డుమ్మా కొట్టాలిగా. ఏదైతే ఏకపక్షంగా చట్ట అసెంబ్లీలో ఏదైతే మీరు దుర్మార్గ ఏకపక్షంగా కొన్ని తీర్మానాలు చేస్తున్నారో ఆ తీర్మానాల పట్ల మీరు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రశ్నించడం కోసం పెద్దల సభగా ఎమ్మెల్సీలు వెళ్తా ఉన్నారు. అంటే మీకు మెజారిటీ ఉంది కదా అక్కడ మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ గారే కదా శాసన మండలి చైర్మన్ గారు. మెజారిటీ మైనారిటీ కాదు సార్. ఒక ప్రజల పక్షాన వాస్తవాలు మాట్లాడటం మీరు ఏమంటే ఇక్కడ కూడా మీరు అసెంబ్లీలో కూడా మీరు మాట్లాడేదానికి అది కరెక్ట్ కాదు కనకారావు గారు. ఇప్పుడు అక్కడికి అదే మీకు బలం ఉంటేనే వెళ్తారు. మీరు బలహీనంగా ఉన్న దగ్గర మీరు వెళ్ళరు కదండి. ఒక అసెంబ్లీలో సార్ బ్రహ్మనాయుడు గారు, అసెంబ్లీ మనకి ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి శాసనసభ ఉందండి. శాసనసభలో ఏదైతే మనం కొన్ని అంశాల మీద తీర్మానం చేసుకుంటామో దాన్ని ఆ శాసన మండలిలో పెద్దల సభలో పెట్టుకుని దాన్ని ఫైనల్ చేసుకుంటారు. ఇది కదా జరిగేది. అందువల్ల మీరు అసెంబ్లీలో మీకు మెజారిటీ ఉంది కాబట్టి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఒంటెత్తు పోకూడతోటి ప్రజలకు నష్టం కలిగినటువంటి ఏదైతే మీరు తీర్మానాలు చేస్తారో దాన్ని పెద్దల సభగా దాంట్లో మాకున్నటువంటి శక్తి మేరకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం మాత్రం మొదలెడుతున్నారు. ఇక్కడ కూడా ఏమన్నా వస్తామంటున్నాం. మీరు ఇక్కడ కూడా అసెంబ్లీలో ఆ ప్రతిపక్ష పాత్ర హోదా ఇవ్వమని అడుగుతా ఉన్నాం. సో ఇప్పుడు ఫైనల్ గా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారు, లేకపోతే రారు. ఇంకా ఈ 3.5 ఏళ్ళు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పి ఈ రోజు చెప్పారు. మేము ఇట్లా మాకేదో హోదా అంటే అదే పెద్ద కిరీటం కాదండి. ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద చట్టసభల్లో మాట్లాడడం కోసం అడుగుతున్నాం మేము. ఓకే, ఆ దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు ఈ సంవత్సర కాలంలో మీరు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి మీ సభలు పెట్టుకొని ప్రజలకు చెప్పారు కదా. అంశాల గురించి మాట్లాడడానికి మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీకు నిజంగా మీరు చేసినటువంటి అంతఃకరణ సాక్షిగా మీరు మంచి చేస్తున్నటువంటి ఉద్దేశం ఉంటే 11 మందికి మీరు అవకాశం ఏంటి? రైట్, మళ్ళీ మాట్లాడుతున్నారు కనకారావు గారు. మాట్లాడదాం. తెలుగుదేశం నుంచి మనతో సురేంద్ర నాయుడు గారు. సురేంద్ర నాయుడు గారు గుడ్ ఈవినింగ్ అండి. యా, సురేంద్ర నాయుడు గారు గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు చట్టసభలో నిజంగా చాలా మంది కోరిక, నేను కూడా ఈరోజు అనుకున్నా, వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఇటు పక్కన జనసేన, ఇటు పక్కన తెలుగుదేశం, ఇటు పక్కన వైసీపీ ముగ్గురు కూర్చొని ప్రజా సమస్యల మీద ఒకరికంటే ఒకరు బలంగా పోరాటం చేసుకుంటూ మాట్లాడుతూ ఇష్యూస్ మీద ఎవరు చాకచక్యంగా మాట్లాడతారు, ఎవరు నైపుణ్యంతో మాట్లాడతారు చూద్దామని చెప్పేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక ఆ అదృష్టం ఈ 3.5 సంవత్సరం లేదు అనేది అయితే ఈ రోజుతో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కనకారావు గారు కూడా చెప్తున్నారు, మా నాయకుడు చెప్పాడు ఒకటే మాట, ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తాం, లేకపోతే ఇక రామని వాళ్ళు అయితే ఇక క్లియర్గా ఉన్నారు. మీరు సస్పెన్షన్ వేటేసినా వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. సో ఆ ప్రతిపక్ష హోదా ఏదో ఇవ్వచ్చు కదా సార్. బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి నా సోదరి సుజాత గారికి, సోదరులు పురుషోత్తం రెడ్డి గారికి, అదేవిధంగా వైసీపీ నాయకులు కనకారావు గారికి, 99 వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు సార్, కాళ్ళు, నేను ఎవరిని దీన్ని కించిపరిచే ఉద్దేశం అయితే కాదు, ఇది కాళ్ళు 2 లేనోళ్ళు అంట ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. ఆ దారిలో పోయేవాడికి అందరికి నేను లేస్తే మంచి కాదు, నేను లేస్తే మంచి కాదు, నేను లేస్తే మంచి కాదు అంటాడట. వాళ్ళు లేసేది లేదు, సచ్చేది లేదు. అంతే ఇది కూడా వైసీపీ కూడా. మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం అంటే ప్రతిపక్ష హోదా ఎవరు సార్ ఇచ్చేది? నేను ఇస్తానా, కనకారావు ఇస్తాడా, లేదా పురుషోత్తం రెడ్డి ఇస్తారా, లేకపోతే కనకారావు గారు మీరు 11 నిమిషాలు మాట్లాడారు, వారు మాట్లాడారు. ప్లీజ్ మీకు ఎక్కువ సమయం ఇస్తా ప్యానల్, ఎందుకంటే మీరు ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు హోదా మీరు ఈ డిబేట్లో మీరు ఖచ్చితంగా మీరు నిర్వహిద్దురు, అవకాశం నేను మీకు ఇస్తాను.
అక్కడ జగన్ గారికి అయ్యన పోతున్న గారు ఇవ్వకపోయినా ఇక్కడ మీకైతే ఖచ్చితంగా నేనైతే మీకు అవకాశం ఇస్తాను. వారు పాపం మాట్లాడండి, ఒక 2 నిమిషాలు వారు మాట్లాడండి. వారు గొంతు నొక్కే మాట్లాడండి. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు సార్. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే దాన్ని అందరూ రాజ్యాంగం ప్రతిపక్ష హోదా కల్పిస్తుంది. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇలా మీరు గతంలో 151 మంది ఎమ్మెల్యేలుగా మంది బలాన్ని ప్రయోగించి ప్రజల మీద, ప్రజా సమస్యల మీద మాట్లాడే వాళ్ళ మీద కానీ అందరి మీద కూడా మీరు ఉప్పు పాదం పెట్టి తొక్కేశారు. కాబట్టి వీళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఇలా ప్రజలు ఇవ్వని దాన్ని నాకు కావాలా నాకు కావాలా నాకు కావాలంటే ఎవరిస్తారు సార్? మీకు ఒక చెప్తాను సార్. పురుషోత్తం రెడ్డి గారు బాగా తెలుసు. పురుషోత్తం రెడ్డి కూడా తిరుపతి వాళ్ళే కాబట్టి మాకు 23 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే కూడా 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే కూడా మేమెక్కడా కూడా దుమ్మా కొట్ల మమ్మల్ని మా గొంతు నొక్కినా కూడా మా వాణి మేము వినిపించాం. మా వల్ల అయినంత వరకు ప్రజల వాణి వినిపిస్తూ ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద అసెంబ్లీ సాక్షిగా పోరాటం చేశాం. ఆ పోరాటం అసెంబ్లీలో వాళ్ళు చేస్తుంటే నాయకులుగా మేము రూట్ లెవెల్లో పనిచేసాం. రూట్ లెవెల్లో పనిచేసేటప్పుడు ఇంట్లో నుండి బయట వస్తే అరెస్టు, ఇంట్లో నుండి బయట వస్తే అరెస్టులు. ఈ విధంగా అరెస్టులు చేసినా మేమేం వదిలేసామా? ఈ విధంగా అరెస్టులు చేస్తే కూడా మేము వదల్లా. మా గొంతు నొక్కినా మేము వదల్లా. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేశాం. అందుకే ప్రజలు ఈరోజు మమ్మల్ని మెచ్చి 164 సీట్లు ఇచ్చారు. ఇది బ్రహ్మనాయుడు గమనించాల. వైసీపీ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు 294 సీట్లు అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లుంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి 25 ఏమో వచ్చాయి. నాకు లీలకు గుర్తు 25 వచ్చాయి. 25 వస్తే ప్రతిపక్ష హోదా లేదు వాళ్ళకి. అయినా పి జనార్దన్ రెడ్డి లాంటి ఉత్తండు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసేటువంటి మహానాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు అసెంబ్లీలకు వచ్చారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయన వాక్చాతుర్యంతో ఎక్కువ సమయాన్ని తీసుకొని ప్రజల పక్షాన ఆయన మాట్లాడాడు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది పార్టీ అంటే, నాయకుడు అంటే ఉందాగా ప్రవర్తించాలా, రావాలా. ఇప్పుడు మీరు ఇందాక కనకారావు మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. ఈ విషయాలనే అసెంబ్లీలో వచ్చి చెప్పాలా. మీరు మీ మీడియా ముందు పెట్టుకొని మీకు కావాల్సిన 4 ఛానళ్ళు పెట్టుకొని మీరు ఎంతసేపు కంఠ శ్వాస వేసిన ఏమవుతుంది? అది మీది రికార్డ్ అవుతుంది అంతే. కానీ అసెంబ్లీలో అయితే చట్టం అవుతుంది. మీరు అసెంబ్లీలో వచ్చి మాట్లాడితే చట్టసభలో అందరూ చూస్తారు. ఓ వైసీపీ నాయకులు గొంతు నొక్కేస్తున్నారా కూటమి వాళ్ళు, మా గొంతు నొక్కుతున్నారంటే వీళ్ళకి రేపు ఇంకా ఎక్కువ సీట్లు ఇవ్వాలా అని చెప్పి ఆలోచిస్తారు ప్రజలు. మీరు 11 మంది ఇస్తే ఈ 11 మందే మీరు అసెంబ్లీలోకి పోకుండా ఎమ్మెల్యే స్టిక్కర్ మాత్రం వేసుకునేసి మీ గన్మ్యాన్లు తీసుకొని ప్రజల సొత్తుతో మీరు అనుభవించేటువంటి సౌకర్యాలన్నీ అనుభవిస్తూ మీరు అసెంబ్లీలోకి మాత్రం రాకపోతే ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. ఒరే మనం ఓట్లు వేసిన వీళ్ళని మన వాణి వినిపించమని చెప్పినాము, మేము ఒక ఎమ్మెల్యేగా గెలిపించి ఇతన్ని నా వాణి వినిపించు, నా బాధ నువ్వు చెప్పు అసెంబ్లీలో అంటే వీళ్ళు నా దగ్గర ఓటు దండుకున్నారు, మా దగ్గర కట్టేటువంటి డబ్బులు కట్టించుకొని మన ద్వారా వచ్చేటువంటి డబ్బులతో వీళ్ళు జీతాలు అన్ని తీసుకొని అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు. కానీ మన బాధలు ఆడ అసెంబ్లీలో చెప్పలేదు. రేపు దీనికి ఈ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదు అనుకుంటారు కదా. ఖచ్చితంగా మీరు ఈ మాట చెప్పండి. ఇప్పుడు మీరేమంటున్నారు? ఇంకోటి సురేంద్ర నాయుడు గారు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలని వాళ్ళకి అనిపిస్తుంది మనసులో. సూపర్ 6 ఇప్పుడు కనకారావు ఏం చెప్తున్నాడు? సూపర్ 6 హామీలు ఇచ్చారు, సూపర్ డూపర్ హిట్ అని వాళ్ళు చెప్పారు. కానీ అది సూపర్ హిట్ కాదు డబ్బు అంటున్నాడు. ఆ మాట వచ్చి చెప్పండి. ఆడ అవ్వా తాతలకి 4000 పింఛన్ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వస్తానే 4000 ఇయ్యలేదు అని చెప్పండి. 3 సిలిండర్లు మహిళలకు ఇయ్యలేదని చెప్పండి. ఉచిత బస్సు ప్రయాణం జరగలేదు అని చెప్పండి. రైతులకు అన్నదాత సుఖీభావ రైతులు నిధులు వేయలేదని చెప్పండి. మీరు 1.5 సెంటు ఈడ తిరుపతిలో నివసించే వాళ్ళకి కాళహస్తి అవతల 40 కిలోమీటర్ల అవతల 1.5 సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టుకొని అన్నారే.
వాళ్ళేమో ఇప్పుడు మేము 1.5 సెంటు 45 కిలోమీటర్ల అవతల ఇచ్చినాము, కానీ వాళ్ళు అవన్నీ వద్దని చెప్పి తిరుపతికి దగ్గరలో తిరుపతిలో నివాసం ఉంచే వాళ్ళకి 2 సెంట్లు ఇస్తామంటున్నారు. అది తప్పు అని చెప్పండి అసెంబ్లీలో వచ్చి, మీరు చెప్పండి కనకారావు గారు. అదే కదా మేము కూడా అడుగుతున్నది. మీరు రాండి, చర్చిద్దాము. మేము యూరియా సప్లై చేయలేదా, లేదు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదా, లేదు తల్లికి వందనం పేరుతో మీరు ఎంతమంది బిడ్డలు అంటే అంతమందికి ఇస్తామని చెప్పి మీరు ఇవ్వట్లేదని చెప్పండి. అదే చెప్పంటున్నాం మేము. అది చెప్పకుండా మీరు మా గొంతు నొక్కుతున్నారంటే మీ గొంతు నొక్కారో లేదని ఇప్పుడు తెలుస్తుంది బ్రహ్మనాయుడు గారు. న్యాయం మాట్లాడతాం. ఒక సెకండ్ ఇప్పుడు నేనేమో ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఇప్పుడు మీరు అసెంబ్లీలోకి ఒక రోజైనా వచ్చారా? ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసే రోజు సంవత్సరం అయింది, 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలకు మీరు వచ్చి మీకు అవకాశం ఇవ్వనప్పుడు మీరు బైహాట్ చేసి బయట వచ్చి మేము అసెంబ్లీలో 11 మంది ఉన్నాం, మాకు 11 మందికి తగినటువంటి టైం ఇవ్వలేదు, మేము ఏకైక ప్రతిపక్ష నాయకుడిగా మాకు టైం ఇవ్వలేదని బయట వచ్చి చెప్పాలా? మీరు వచ్చిందే లేదు. ప్రమాణ స్వీకారం చేసే రోజు వచ్చారు, ప్రమాణ స్వీకారం మమ అన్నారు, ఆ రోజు కూడా పూర్తిగా ఉండకుండా వెళ్ళిపోయారు. మీరు ఒక టర్మన్నా రాండబ్బా, వచ్చి పూర్తిగా 10 రోజులు 15 రోజులు జరిగేటప్పుడు కంటిన్యూగా ఉండండి. మీకు టైం ఇస్తున్నారా లేదో చూడండి. టైం లేదంటే అప్పుడు వచ్చి మీ ఛానల్ ఉన్నాయి కదా, ఆ ఛానల్లో మాట్లాడండి. మాకు టైం లేదు మొర్రో, ప్రజలకు తెలియజేయండి. సురేంద్ర నాయుడు గారు దయచేసి ఆగండి. సుజాత గారు జనసేన పార్టీ నుంచి సుజాత గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి సుజాత గారు. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి వారికన్నా మీకు డబల్ సీట్లు ఉన్నాయి వైసీపీ కన్నా జనసేనకి. సో వారు కూడా అసెంబ్లీకి వస్తే బాగుండు, వైసీపీ జనసేన ఫైట్ ఎలా ఉంటుందో, వైసీపీ టీడీపీ ఫైట్ ఎలా ఉంటుందో చూద్దామని చాలామంది చాలా ఆసక్తితో ఆశతోటి ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. సో ఈ రోజు అయితే మ్యాక్సిమం వస్తారేమో, రాకపోతే ఏదో అనర్హత వేటు కూడా వేసే అవకాశం స్పీకర్ గారికి ఉంది అనేటువంటి చర్చలో నడిచిన నేపథ్యంలో ఈ రోజు వస్తారని అనుకున్నారు చాలా వరకు. మొత్తానికి ఇక రారని అయితే తేలిపోయింది ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం, ఈ 3.5 ఏళ్ళు. సో ఎందుకని సుజాత గారు ఎలా చూస్తారు ఈ అంశాలని? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. వైసీపీ ప్రభుత్వం అంటే గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం అసెంబ్లీకి రాకుండా వాళ్ళు రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నాం అని ప్రతి క్షణం అంబేద్కర్ వాదిగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మరి ఆయన అంబేద్కర్ గారికి కానీ రాజ్యాంగానికి కానీ అవమానించినట్టేనండి. అలాగే తనను నమ్మి ఓట్లు వేసిన పులివెందుల ప్రజలను కూడా అవమానపరిచినట్టే. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వంలో ఏదైనా పొరపాట్లు జరుగుతుంటే, లేదంటే ఇంకా ఏదైనా అభివృద్ధి కోరుకుంటే, వీళ్ళు చేసే సద్విమర్శలు కానీ విమర్శలు కానీ ఏదైనా అసెంబ్లీ సాక్షిగా ఆ నియోజకవర్గం ప్రజలు వాళ్ళని పంపించి మీరు మా వాడి వినిపించండి, మా రిప్రజెంటేటివ్ గా మీరు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి అనే ఒక ఉద్దేశంతో ఒక గౌరవప్రదమైన స్థానం ఇచ్చి ప్రజలందరూ కలిసి ఓట్లు వేస్తే వచ్చే సీట్ సార్ ఎమ్మెల్యే సీటు. ఏదో మనం ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నామనో, లేదంటే ఒక పిల్లోడు స్కూల్లో జాయిన్ అయ్యాడనో, ఏదో కుంటి సాగులు చెప్పి నేను వెళ్ళను అని చెప్తే అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టేనండి. ఇంకొక విషయం, ఈ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ఉండడాన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి? ప్రభుత్వం అంతా చిత్తశుద్ధితో నడుస్తుంది, ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుంది, ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి లోపాలు లేవు అని వాళ్ళు అన్కండిషనల్ గా ఒప్పుకున్నట్టు మనం తీసుకోవాలా? లేదంటే రాష్ట్రంలో ఎటువంటి అరాచకాలు లేవు, అంతా శాంతి భద్రతలు బాగున్నాయి కాబట్టి మేము రావట్లేదు అని చెప్పినట్టు మనం తీసుకోవచ్చా? మరి పులివెందుల ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దుట నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏమన్నా సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు, ఒకళ్ళిద్దరు వాళ్ళు కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఆయన మన తాడిపత్రి చంద్రశేఖర్ గారు మా ప్రకాశం జిల్లా మన ఎర్రగొండపాలెం, ఆయన పాపం ఫస్ట్ టైం చాలా చర్చా వేదికల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఫైట్ చేస్తూ ఆయన ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత పాపం అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వారికి లేదు. వారికి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ మనసులో ఆ ఛాన్స్ అధినేత ఇవ్వట్లా.
మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, వాళ్ళు ప్రజా సమస్యలు వినిపించాలని ఎంత ఉత్సాహంగా ఉంటారు. అవును. కనీసం వాళ్ళని కూడా వినిపించకుండా జగన్మోహన్ రెడ్డి గారు తొక్కి పెట్టేయడాన్ని ఏమనుకోవాలి? ఇది నియంతృత్వం అనుకోవాలా, ప్రజాస్వామ్యాన్ని తూట్లు పరచడం అనుకోవాలా? ఇంకొక విషయం, మీరు అన్నట్టు అసెంబ్లీ సమావేశాలని చూడడానికి నిజంగా ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరిగినాయి, కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా జరుగుతున్నాయి, రెండిటికి మధ్యలో తేడా ఏంటి, అలాగే కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ఏ విధంగా ప్రశ్నిస్తారు, వీళ్ళు ఏ విధంగా సమాధానాలు వస్తాయని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. నిజంగా వాళ్ళు వచ్చుంటే కనుక అసెంబ్లీ సమావేశాలు దేన్ని మిగిలిన టీఆర్పీలన్నీ మించిపోయి ఉండేవండి. ఖచ్చితంగా ప్రజలందరూ ఎదురు చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టీం ఈ రోజు అసెంబ్లీకి రాకుండా ఇక మీదట వస్తారనే మీరు అన్నట్టు హోప్స్ కూడా ఎవరికి లేవండి. ఎందుకంటే అసెంబ్లీకి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండి ప్రెస్ మీట్ పెట్టి దళితులకు అన్యాయం జరిగింది, దళితుల మీద దాడులు జరిగినాయి అంటున్నారు. అదే అసెంబ్లీకి వస్తే ఏమయ్యా మీ హయాంలో దేశంలోనే దళిత మహిళల మీద అత్యాచారాలు కానీ హత్యలు కానీ జరిగిన దాంట్లో ఏపీ నెంబర్ 1 ఉంది, దానికి మీ సమాధానం ఏంటి అని అడుగుతారని భయం. అలాగే కోడికత్తి సీను ఒక దళితుడు, ఆ యువకుడి కేసులో మీరు కోర్టు ప్రొసీడింగ్స్ కి హాజరవ్వకుండా అతని జీవితాన్ని నాశనం చేశారు, దాని మీద మీ సమాధానం ఏం చెప్తారు అంటే ఏం చెప్పలేక భయం. మరి గులకరాయి కేసులో కొంతమంది దళిత యువకులను బలి చేశారు, దాని మీద మీ సమాధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆన్సర్ ఉండదు. మరి వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే భూత పురాణాలు వినిపించి అసెంబ్లీ సాక్షిగా కుటుంబాలను తీసుకొచ్చి తిట్టారో, ఈ రోజు వాళ్ళకి అటువంటి పరిస్థితి ఎదురవుతుందేమో అని భయపడుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయదండి. మీరు రండి, మీరు చర్చలకు రండి, మీకు తగినంత సమయం ఇస్తాం, మీరు మాట్లాడండి అంటున్నాం. సమయం ఇస్తామని ఎవరు చెప్పట్లేదు మేడం సుజాత గారు, సమయం ఇస్తామని చెప్పట్లేదనే వాళ్ళు రావట్లేదు అంటున్నారు. సరే ఒక్క నిమిషం అండి, ఇప్పుడు మీరు డిబేట్ పెట్టారు సార్, వైసీపీ వారిని కూడా ఆహ్వానించారు, మీరు మాకు సమయం ఇవ్వరండి, మేము అధికారంలో లేం కాబట్టి అని ముందే రాకుండా ఉంటే ఎట్లా? ఎగ్జాక్ట్లీ, మీరు మంచి లాజిక్ పాయింట్ రైజ్ చేశారు. ఇప్పుడు ప్యానల్లో నలుగురున్నారు, నలుగురున్నప్పుడు నలుగురికి సమానంగానే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు కనకారావు గారు ఏమంటారు, నేను వైసీపీ నుంచి నేను ఒక్కనే కదా, మీకు ఈ గంట 60 నిమిషాల డిబేట్లో 30 నిమిషాలు నాకు ఇవ్వాలంటే కుదరదు కదా, పాపం ముగ్గురు మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు. ఇదే ఇష్యూ అసెంబ్లీలో కూడా ఇదే డిస్కషన్ ఉంది. అదే సార్ బ్రహ్మనాయుడు గారు వాళ్ళ ముగ్గురు ఒకటే, మీరు అన్నట్టు 40 నిమిషాలు అంటే 3 4 12 150 నిమిషాలు అవుతుంది, మాకు తక్కువ వస్తుంది కాబట్టి అడుగుతున్నాం. వాళ్ళు ముగ్గురు సమాధానం చెప్పాలి కదా. ఇందాక సుజాత గారు పాయింట్ రైజ్ చేశారు, అదేవిధంగా సురేంద్ర గారు పాయింట్ రైజ్ చేశారు. వారిని అయిపోయినాయండి పూర్తిగా. సుజాత గారు కంటిన్యూ చేయండి. మీరు రాకుండానే కుంటి సాకులు చెప్పొద్దు. అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అవినీతి బయట పడుతుందనే భయంతో ఈ రోజు అసెంబ్లీకి రావట్లేదు సార్. ఈ రోజు యూరియా మీద ఇన్ని విష ప్రచారాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీ హయాంలో 3000 మంది కౌలు రైతులు చనిపోతే కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వలేదు? అన్నమయ్య డ్యామ్ లో నిర్వాసితులకి మీ నాయకుడు 30,000 మంది చెప్పారు కదా, ఇంతమంది నిరూపించాలా? 3,000 వచ్చిపోయారంటమ్మా. వారి దగ్గర సమాధానం లేక ఈ రోజు అసెంబ్లీకి రావట్లేదు సార్. కూటమి నేతలు అడిగే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఈ రోజు రోజుకొక స్కామ్ బయటపడుతుంది. లిక్కర్ స్కామ్ గురించి మొత్తం వివరాలన్నీ సిట్ బయట పెట్టింది. ఈ రోజు లిక్కర్ అనే కాదు, మైనింగ్ కానీ అలాగే ఇసుక కానీ ఏ విషయంలో చేసుకున్నా, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా వీరు చేసిన స్కామ్ ఒకటి బయటపడుతుంటే ఈ రోజు అసెంబ్లీకి ఎట్లా వస్తారండి? అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు క్లియర్ గా ప్రజలందరి ముందు దోషిగా నిలబడతారు కదా. కాబట్టి ఆ భయంతో ఈ రోజు వాళ్ళు అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారు సార్. ఇంకొక విషయం, అంబటి రాంబాబు గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో అంటారు, ధైర్యం ఉంటే మీకు దమ్ము ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నారు. దమ్ముగా ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు సార్? 164 ప్రజలే వాళ్ళగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఇచ్చినా ప్రజలు ఇవ్వాల్సిందే. అదే సార్, మేము కూడా వాళ్ళకి ఒక అప్పీల్ చేస్తున్నాం సార్. మీకు దమ్ము ఉంటే, నిజంగా ధైర్యం ఉంటే పులివెందుల్లో మీ సాక్షి ఛానల్ నే పిలిపించి ప్రెస్ మీట్ పెట్టండి. అయ్యా పులివెందుల ప్రజలారా, మీరు నాకు ఓట్లు వేసినందుకు నేను కేవలం ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వెళ్తాను, ప్రతిపక్ష నాయకుడు అయితేనే అసెంబ్లీకి వెళ్తాను, మీకు ఎమ్మెల్యేగా వెళ్ళడానికి నాకు సిగ్గుచేటుగా ఉంది, నేను మిమ్మల్ని రిప్రజెంట్ చేయను, మీ కష్టాలు నేను గాలికి వదిలేస్తున్నాను అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పమానండి. దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ గా పులివెందుల్లో నుంచునే ధైర్యం ఉందా? ఏమని చెప్తారా ప్రజలకు సమాధానం? తనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ఏమని సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు వారు పోటీ చేయకుండా ఉంటే ఇంకొక అభ్యర్థి వాళ్ళ ప్లేస్ లో
అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు కదా. అవును. వీళ్ళు వెళ్ళి నిజంగా ఆ సీటుకి రాజ్యాంగం ఇచ్చిన పదవికి మరి వాళ్ళు తూట్లు పడిచినట్టే కదా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు మిగిలిన 10 మంది భవిష్యత్తును కూడా నాశనం చేశారు సార్. ఈ రోజు అపహాస్యం చేశారు ఆ పదవికి, ఎమ్మెల్యే పదవినే అపహాస్యం చేశారు. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి పురుషోత్తమ రెడ్డి గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో అధ్యక్ష అని పలకాలనేటువంటి ఆ చక్కటి అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత లేకుండా చేస్తున్నాడు అని అందరూ అనుకుంటా ఉన్నారు. పురుషోత్తమ రెడ్డి గారు మీరేమంటారు? బ్రహ్మనాయుడు గారు అందరికీ నమస్కారం. 2 అంశాలు. ఒకటి, ఎమ్మెల్యేలు అందరూ కూడా అధ్యక్ష అనే దానికన్నా మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, మళ్ళీ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు. అధ్యక్ష అంటే మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలి, మళ్ళీ ప్రభుత్వం రావాలి, మళ్ళీ మేము అధికారులు రావాలని కోరిక ఎక్కువ ఉంటుంది. అంటే మళ్ళీ ఎమ్మెల్యే కావాలంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వాలి, ప్రజలు ఓట్లు వేయాలి. ఈ 2 ప్రధాన తప్ప అసెంబ్లీలో ఎంత మాట్లాడామనేది క్రైటీరియా కాదు కదా. వాళ్ళ పర్సనల్ లైఫ్ సంబంధించిన అనుకుంటున్నారు. నా ప్రైమరీ ఒపీనియన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చినా ఈకపోయినా అసెంబ్లీకి వెళ్ళాలి, మైక్ ఇచ్చినా ఈకపోయినా కూడా వెళ్ళాలి. మైక్ ఇస్తే మాట్లాడాలి, మైక్ ఇకపోతే వాకౌట్ చేసి బయట నిరసన తెలియజేసి తన అభిప్రాయం చెప్పాలి. ఇది జనరల్ ప్రాసెస్, ఇది మంచి, అది అవసరం. ప్రతిపక్ష నాయకుడిగా అడిగే హక్కు ఆయనకు ఉండొచ్చు. బట్ ఇవ్వకపోతే దాని పేరుతో రాకుండా పోవడం అనేది అనవసరం. ఇంకొక అనుమానం ఏంటి నిజం కూడా స్పీకర్ గారు అధికారికంగా ఎక్స్ లో స్పందించాడు కదా, మీరు అందరూ రండి, పులివెందుల ఎమ్మెల్యేతో రండి, 175 మందిని మేము సమంగా చూస్తాం, 175 మంది సమానంగా నీ కూడా మైక్ ఇస్తాను అన్నాడు. అంటే మీకు మొత్తం మీద 1 నిమిషం ఇస్తానని ఇండైరెక్ట్ గా చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. కాబట్టి రేపు అదే జరుగుతుంది, ఎక్కువ టైం ఏమి ఇవ్వరు. ఈకపోయినా అసలు మైకే ఈకపోయినా లేచి నిలబడి నిరసన తెలియజేయచ్చు. బయటకు వచ్చి ఏదైతే ఇప్పుడు పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు, నేను అసెంబ్లీకి వెళ్ళాను, మైక్ అడిగాను, ఇవ్వలేదు, ఇది నా అభిప్రాయం పబ్లిక్ గా కూడా మాట్లాడచ్చు. కాబట్టి ఈ ప్రాసెస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తేనే మంచిది. అసెంబ్లీకి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి, ఇకనైనా వాళ్ళు పునరాలోచించుకుంటే మంచిదనే అభిప్రాయం నాది కూడా. బట్ మీరు ప్రస్తావిస్తున్నట్టు ఏం జరగచ్చు అనేది కదా ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు కొన్ని మంచి ఉదాహరణలు చెప్పారు, పి జనార్దన్ రెడ్డి ఉదాహరణ, జయప్రకాష్ నారాయణ ఉదాహరణ. వీళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రులు కాల, అది కూడా మనం ఆలోచించాలి. అసెంబ్లీకి శపథం చేసి బాయ్కాట్ చేసిన అందరూ ముఖ్యమంత్రి అయిపోయారు. రామారావు గారు నేను మళ్ళీ అసెంబ్లీకి ముఖ్యమంత్రిగానే వస్తానన్నాడు, వచ్చినాడు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ సభకు వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తానన్నాడు, వచ్చాడు. జయలలిత ఇట్లా దీని 2017లో అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు కదా సార్. జగన్ గారు కూడా 2017 వెళ్ళిపోయి పాదయాత్ర చేసి మళ్ళీ ముఖ్యమంత్రికి వచ్చాడు. అంటే అసెంబ్లీని శపథం చేసి రానోళ్ళు ముఖ్యమంత్రి అయినారు, కానీ జయప్రకాష్ నారాయణ గారు లాగా ఈ మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే కూడా కాలేస్తున్నారు. కాబట్టి చాలా ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఎందుకు చూస్తున్నానంటే నేను పొలిటికల్ డెసిషన్ ప్రధానంగా చూస్తున్నాను. ఈరోజు అసెంబ్లీకి పోకపోతే ప్రజలు అసెంబ్లీకి ఎందుకు పోలేదు అని అడిగే పరిస్థితి రావాలి, అడిగే విధంగా అసెంబ్లీ నడవాలి. ఈరోజు అసెంబ్లీకి కానీ మా ఎమ్మెల్యే పోతే ఈ క్వశ్చన్స్ వస్తాయి అని ప్రజలు ఆతృతగా ఎదురు చూడాలి. ప్రభుత్వం వైపు నుంచి అసెంబ్లీలో ప్రతిపక్షాలు కానీ ఎమ్మెల్యేలు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి పరిష్కరించింది అనుకోండి, మా ఎమ్మెల్యే గడ పోతే కాదు అంటుండే. కాబట్టి ప్రభుత్వం అసెంబ్లీ జరుగుతున్న తీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ నడుస్తాయి. అసెంబ్లీ నడిచే దానికి ఆధారంగా అధికార మార్పిడి జరగట్లేదు. గుర్తుంటే 2020 ఈ మొన్న ఎన్నికల్లో దేని చూసి ఓటేసారు ప్రజలు? అసెంబ్లీలో ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ చూసే ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు లేదా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకతతో ప్రజలు గెలిపించారు. రేపు ఇదే నమ్ముతుంది వైసీపీ కూడా, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదా నా మీద ఉన్న నమ్మకంతో మళ్ళీ గెలుస్తామని వైసీపీ నమ్ముతుంది. చరిత్ర అంతా అదే జరిగింది. కాబట్టి పొలిటికలైజ్ అయిపోవడం వల్ల అసెంబ్లీ అన్నది అసెంబ్లీలో పర్ఫార్మెన్స్ కన్నా ప్రభుత్వ వ్యతిరేకత ఆధారం ఉండాలి. రెండోది ఈ రాజ్యాంగం ఇవన్నీ ఇప్పుడు మీరు ప్రైమరీ ఒకమంటారు, ఈ సమావేశానికి వస్తానని ఆశించారు, ఎందుకంటే డిస్క్వాలిఫై అయిపోతారు. డిస్క్వాలిఫై కాడు, ఎందుకంటే డిస్క్వాలిఫై కావాలంటే వరుసగా 60 రోజులు ఆబ్సెంట్ కావాలి. సభ ఇంతవరకు 30 రోజులు జరగల, వరుసగా 30 రోజులు ఇప్పటి వరకు జరిగింది, దాకా 29 రోజులు అనుకుంటాను. ఈ సభతో 35 రోజులు అవుతుంది. ఇంకా 60 రోజులు జరగాలి. 60 రోజులకి ఆయన ఎగ్గొట్టాలి. ఆ తర్వాత డిస్క్వాలిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకా 1.5 years జరిగితే గానీ డిస్క్వాలిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాదు. పురుషోత్తమ రెడ్డి గారు, ఇప్పుడు సభ జరుగుతూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 50 days నడిచింది అనుకోండి, వర్కింగ్ డేస్. 51 డే రోజు ఒక 4 వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి ఓ 10 నిమిషాలు కూర్చొని సభలో హాజరులో వారు అటెండెన్స్ ఎంచుకొని వెళ్ళిపోతే వారు మళ్ళీ 60 days వెయిట్ చేస్తుందిగా. ఇప్పుడు అసెంబ్లీలో రూల్స్ అని చాలా గంభీరంగా ఉంటాయి. ఇక్కడ విచక్షణ అధికారం అనే పదం ఆడతాం.
అసెంబ్లీకి కానీ కోర్టులకు కానీ. ఎందుకంటే ఇక్కడ రూల్ కన్నా విచక్షణ అధికారం ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక క్లాజ్ ఉంది, వరుసగా 60 రోజులు సమావేశానికి ఆబ్సెంట్ కావాలనేది మనం ఉంది. వరుసగా అంటే మొత్తంలో వరుసగానా, ఆబ్సెంట్ ప్రజెంటేషన్ ఇచ్చి వరుసగానా? ఇది లెక్కేసుకున్నప్పుడు ఇప్పుడు జగన్ గారు ఆబ్సెంట్ 10,000. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం వచ్చారుగా మార్చిలో, ఇప్పుడు 13 రోజులు ఆబ్సెంట్ అయినట్టు. వరుసగా ఇది టెక్నికల్ ఎట్లా జరుగుతుంది చెప్పారు. రేపు డేసి ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. అంటే అసెంబ్లీకి రావడం రాకపోవడం ఇట్లా సిచ్యువేషన్ రాలేదు. కాబట్టి మన స్పీకర్ గారు తిరుపతిలో ఏం మాట్లాడినారు, ఆబ్సెంట్ అయిన ఎమ్మెల్యేల పైన ఒక చట్టం చేయండి స్పీకర్ గారు అడిగారు. ఎవరిని, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి బయట పైన ఒక నిర్దిష్టమైన చట్టాలు ఉంటే బాగుంటుందని ఎందుకన్నాడంటే లేదు కాబట్టి. ఇప్పుడు వరుసగా అంటే ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు 30 రోజుల సమావేశాల్లో వరుసగా తీసుకోవాలా, లేదా సంతకం పెట్టినప్పటి నుంచి వరుసగా? మీరు అన్నట్టు నేను అదే ఇప్పటి వరకు ఎవరి మీద వేటు పడలేదు కదా సార్. అసెంబ్లీకి రాలేదు, గైర్హాజరయ్యారు, అటెండెన్స్ లేకపోవడం కారణంగా వారి మీద వారి సభ్యత్వం రద్దు లాంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు జరగలేదు. ఇంతవరకు తెలుగు రాష్ట్రం భారతదేశంలో కూడా వరుసగా 60 రోజులు ఆబ్సెంట్ కాలేదని, రాజకీయ నిర్ణయాలతో సభకు రాకుండా చేయను ఒక్క ఎమ్మెల్యే పైన కూడా చర్య తీసుకోలేదు. ఎందుకంటే అది పరిష్కారం కాదని దేశం ఆలోచన. ఇట్లాంటి డెసిషన్స్ కూడా ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ఉదాహరణ మన రాష్ట్రంలోనే చంద్రబాబు గారు 6 వరుసగా అరెస్ట్ అయినారు, ఆబ్సెంట్ అయిన 60 రోజులు. జగన్ గారు కూడా ఆబ్సెంట్ అయినాడు, మీరు చెప్పినట్టు 1.5 year ఆబ్సెంట్ అయినాడు. రామారావు గారు ఆబ్సెంట్ అయినారు, జయలలిత ఆబ్సెంట్, కరుణానిధి ఆబ్సెంట్ అయిపోయినాడు. ఇవన్నీ జరిగినాయి. అంటే ఆబ్సెంటేజ్ కారణంగా డెసిషన్ తీసుకోలేదు కాబట్టి కొత్త చర్చలు వస్తున్నాయి. సాధ్యమా, సాధ్యం కాదా, రూల్ ఏం చెప్తే రూల్ పొజిషన్ ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు రేపేమవుతుంది, 3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చే ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ ప్రభుత్వానికి 3 ఏళ్ళు అయిన తర్వాత నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన సమాధానం నేను ఇప్పుడే చెప్తాను. ఏం చెప్తాడు, నేను హైకోర్టు ద్వారా ఇచ్చిన నోటీస్ ఇంతవరకు అసెంబ్లీ స్పీకర్ సమాధానం చెప్పలేదు. ఏది, నన్ను సో రూల్ ప్రకారం ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని జగన్ గారు నోటీస్ ఇచ్చారు. ఇంతవరకు అసెంబ్లీ నుంచి నోటీస్ సమాధానం లేదు. ఎందుకు లేదు? అది రూల్ కాదు. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కదా 10 రాజ్యాంగం కల్పించాలి. ఇదేం కాదు. మనకు 3 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వానికి వ్యతిరేక పక్షంగా ఉండాలి రాజకీయంగా. 2, ఉన్న వ్యతిరేక పక్షాల్లో మేజర్ గ్రూప్ గా ఉండాలి, స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. ఇది తప్ప 10% అనేది లేదు. రేపు ఇప్పుడు ఉంటే కోర్టుకి చెప్పేస్తారు కదా ఆయనకి ఆ రూల్ వర్తించదండి, ఆ రూల్ ప్రకారం ఇవ్వడానికి కుదరని. కాబట్టి ఇవన్నీ కాంప్లికేషన్స్. డెసిషన్స్ సులభం కాదు, పొలిటికల్ అవుతుంది. ఆయన రావడం కరెక్టా కాదా ఈ డిబేట్ నడుస్తుంది. వైసీపీకి మాత్రం ఎంత ప్రజల్లో వెళ్ళినా ఇది ఒక చిన్న ఇన్కన్వీనియన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు రేపు మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్తున్నారు, రైతులు ఫైట్ చేస్తున్నారు ప్రజల్లో. ఎవరైనా ఒక క్వశ్చన్ అడుగుతారు కదా, మీరైనా నేనైనా ఎవరిని అడుగుతారు, ఇదేదో పోయి అసెంబ్లీలో అడగచ్చు కదా అనే క్వశ్చన్ మాత్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రుల్ని నిలదీయొచ్చు గట్టిగా. ఎంత నిలదీస్తారని కాదు, పోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటారు. ఎందుకంటే మీరు టైం ఇస్తారా లేదా, మీకు 11 మంది ప్రజలు ఇచ్చారు కాబట్టి మీకు 1 నిమిషం నిరసన తెలియజేయచ్చుగా. యూరియా సమస్యలకు వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేసి వాకౌట్ చేస్తున్నాం, ఇది కూడా రిజిస్టర్ అవుతుంది. కాబట్టి అసెంబ్లీకి వెళ్ళాలి అనే క్వశ్చన్ మాత్రం వైసీపీకి ఒక క్వశ్చన్ గానే మిగులుతుంది. ఆ ప్రశ్నకు నిరంతరం సమాధానం చెప్పుకుంటా ఉండక తప్పదు. కాబట్టి అది వాళ్ళు జగన్ గారు వాళ్ళకు చూస్తే దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా నిర్ణయించుకున్నట్టున్నాడు. దీని పర్యావసనాలు రద్దు అవుతుందా ఏమవుతుందా అనేది మాత్రం ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఇది జరిగే ఉంటుందిలేండి. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏమన్నా వస్తే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది వాళ్ళు ఒక వ్యూహాన్ని రచించుకోకుండా అయితే ఉండే పరిస్థితి ఉండదు. కనకారావు గారు, సో ఇక మొత్తానికైతే అసెంబ్లీకి వెళ్ళేది లేదు, ఇక వైసీపీ అసెంబ్లీకి రావట్లేదు చెప్పేదండి సార్. బ్రహ్మనాయుడు గారు ఇదే మంగం శబ్దం కాదు. ఇందాక మన పురుషోత్తం గారు చెప్పారు, ఎస్ మేము ప్రజల పక్షాన్ని మాట్లాడడం కోసం మాకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు ఏదైతే స్పీకర్ గారికి నోటీస్ ఇచ్చినా ఇంతకుముందు దాని మీద ఆన్సర్ చెప్పలేదు. చెప్పండి, చెప్పట్లేదు. ఇందాక మీరు అన్నారు, మా సుజాత గారు మన మంచిగా చెప్పారు, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తారు. ఎక్కడ అవుతుంది మా రాజ్యాంగం, ఎక్కడ అమలు అవుతుంది? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది, భారత రాజ్యాంగం అమలు కావట్లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వెలుగులు లేకుండా దాదాపు 200 అడుగుల విగ్రహం పెడితే దాంట్లో చీకట్లో పెట్టేటువంటి పరిస్థితి ప్రభుత్వం వచ్చినాక. ఇందాక మీరు అన్నారు సురేంద్ర గారు మీరు ముగ్గురు కలిసి పోటీ చేశారు. మీరు ముగ్గురు ఒకవైపు, వైసీపీ ఒకవైపు ప్రజలు స్పష్టంగా 40% ఓటుతోటి ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. ఆ ప్రతిపక్ష పాత్ర ఇచ్చిన దాన్ని స్వీకరించమంటున్నాం, మీరు గుర్తించమంటున్నాం. ఎస్ మీరు అన్నారు మా చంద్రశేఖర్ గారు తహలాడుతున్నాడు. ఎస్ తాడిపత్రి చంద్రశేఖర్ తహలాడుతున్నాడు. ఎస్ ఈ ప్రకాశం జిల్లాలో మా దళితుడు అద్దెంకి ప్రాంతంలో చింతల సీరైనటువంటి ఒక దళిత మాదిగ రైతు భూమిని మొత్తం తెలుగు పార్టీ వాళ్ళు కబ్జా చేస్తే పురుగుల మీద చచ్చిపోయాడు. ఆ కేసు గురించి చెప్పడానికి మాట్లాడటానికి. ఎస్ మా మల్లాం గ్రామంలో ఏదైతే పిఠాపురంలో మల్లాం అటువంటి మాలపల్లి వెళ్ళేసారు మన పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో, దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాడు.
నిన్నగాక మొన్న ఏదైతే వినాయక చవితి సందర్భంగా వినాయక నిమజ్జనానికి కైకలూరు దగ్గర మాలయకులు కొట్టారు. ఎన్నడూ ఉన్నాం, కానీ మాకు ఎప్పుడు ఇస్తారు? మాకు హోదా ఇచ్చి ప్రతిపక్ష పాసులు ఇచ్చి ఈ సమస్యలు మొత్తం మేము ఈ రోజు ఒకటి మంది చెప్తున్నామండి. బ్రహ్మనాయుడు గారు, అసెంబ్లీకి మీరు గాని ఇవ్వకపోయినంత మాత్రం మేము ఎక్కడో కూడా దూరంగా లేవు, ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ఈ రోజు పొగాకు రైతుల గురించి, యూరియా గురించి, మెడికల్ కాలేజీల గురించి, అదేవిధంగా ఏదైతే మిర్చి గురించి అనేక పోరాటాలు చేశాం. పల్నాడు జిల్లాలో వినుకొండలో ఒక ముస్లిం యువకుడిని చంపేస్తే ఈ ప్రభుత్వం నిద్రలేపాం. దాన్ని కూడా పార్టీలకు మేము ఏదో టీ కోసమో ఏదో టీ కోసం బిస్కెట్ల కోసం అసెంబ్లీకి ఏదో అధ్యక్ష అని అంటే మాకేదో ఇంత పెద్ద అనుకోవట్లేదు. అధ్యక్ష అనే స్థానానికి గౌరవం మీరు ఇవ్వనప్పుడు, ఒక హుందాతనం నడపనప్పుడు, ఇదే సంతకాల ఏదైనా పత్రులు చెత్తనా కొడుకు ముఖ్యమంత్రి కూడా అని చెప్పేసి అసభ్య పదసాలను పలికినప్పుడు, ఏదైతే హైకోర్టు నోటీసు దీనికి సమాధానం చెప్పండి అంటే చెప్పకపోగా నేను అందరితో పాటు ఎమ్మెల్యేలకు ఇచ్చేటే మీకు ఇస్తానంటే ఏం మాట్లాడతామండి? ఏం మాట్లాడతాం? సిగ్గులేదా మీకు అసలు మాట్లాడటానికి? మీరు 11 మంది అంటున్నారు కదా, ఒక జడ్పీటీ సెలక్షన్ కోసం, పులివెందుల లాంటి జడ్పీటీ సెలక్షన్ కోసం మీరు డీజేజీని, డిఎస్పీని, ఎస్పీలు దింపి ఒక అప్రజాస్వామికి మీరు రక్షణ చేశారే, ఎంత దుర్మార్గ ప్రపంచమో చూస్తా ఉంది. మీరు అన్నారు ఎస్ మా ప్రజల నియోజకవర్గ ప్రజల మొత్తం కూడా మా నాయకుడు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే బాగుండదు కోరుకుంటారని ప్రజలు మొత్తం స్పష్టంగా ఉన్నారు. ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని పిలుపునిచ్చినా ప్రజలు మొత్తం సిద్ధంగా కదిలిస్తారంటే కారణం ఏంటంటే ఆ నాయకుడు విశ్వసనీయత. అసెంబ్లీ అంటే దాకుంటే ప్రజా కోర్టులు ఈ రోజు మేము మాట్లాడుతూ ఉన్నాం, ప్రజా ప్రస్తావనగా మేము నిలేస్తా ఉన్నాం. నిలేస్తారు కనుకనే అక్రమ కేసు సరే చంద్రబాబు నాయుడు సింగిల్ గా పోటీ చేశాడా? ఏమా మీరు జనసేన వాళ్ళు మీరు సింగిల్ గా పోటీ చేసి మీ బతికేం తెలిసిపోయింది, బీజేపీ తెలిసిపోయింది. కనకారావు గారు ఆ 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళు ప్రజలు అనుకుంటారు, వాళ్ళు అసెంబ్లీకి వెళ్తారు. మీరందరూ కూడా మీడియా పాయింట్ లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడొచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు విడిపోతే మీరు గెలవరు. అసలు మీ ప్రతిపక్ష పాత్ర కాదు కదా, సింగిల్ టికెట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు మీరు జనసేన వాళ్ళకి. చంద్రబాబు నాయుడుకి అది ఇటువంటి రివర్స్ అయ్యేదేమో. ఓకే కనకారావు గారు సమయం బలం తెలుసు కాబట్టి, మోసాలు తెలుసు కాబట్టి, ప్రజల్లో మనం నెగ్గలేం కాబట్టి అందరినీ కోటేసుకొని అందరూ పొత్తేసుకొని ఈ రోజు మొత్తం గెలిచేటువంటి మీకు ఈ రోజు 11 మంది గురించి మాత్రం మీరు భయపడతారంటే ఈ 11 మంది వెనక 40% ఓటు బ్యాంకు ఉందనేది మీరు మర్చిపోతే తెలియజేస్తా ఉన్నాం. అంటే 40% ఓటు బ్యాంకు ఉన్న మీకే ఇంత ధైర్యం బలం ఉంటే 60% ఓటు బ్యాంకు ఉన్న వాళ్ళు ఏంటి సార్? ఎస్ దమ్ముంటే పోటీ చేయమని చెప్పండి, ఆ నమ్మకం వాళ్ళు కూడా పోటీ చేయమని చెప్పండి. 11 స్థానాలు రాజీనామా చేయమని వాళ్ళు అడుగుతున్నారు. జడ్పీటీసీ కోసం డిఐజీ ఒక స్థాయి మర్చిపోయి ఇప్పుడు జరిగింది ఆంధ్రప్రదేశ్ లో చరిత్రలో ఉంటే మీరే మాట్లాడండి. సంవత్సరం అయింది కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే పోలీసులు మాత్రం పక్కన పెట్టి ఓట్లాడమని చెప్పండి. ఓకే సురేంద్ర నాయుడు గారు రెస్పాండ్ అవ్వండి. సురేంద్ర నాయుడు గారు, బ్రహ్మనాయుడు గారు కనకారావుకి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ఎన్నికలు ఏంటి సార్? స్థానిక సంస్థల ఎన్నికలు పోలీసు వాళ్ళని పెట్టుకునే చేశారు. బై ఎలక్షన్ చాలా ఎక్కువ సమయం ఇచ్చాను. వారిని కూడా మీరు అడిగిన ప్రశ్నలో సమాధానం ఇది కరెక్ట్ కాదు. మీరు సీనియర్ పొలిటీషియన్, మీరు మాట్లాడివ్వండి. మీరు ఎందుకు వారు ఇప్పుడు మీరు బోర్డు ప్రశ్నలు అడిగారు, సమాధానం కనీసం అందులో 4 గంటలు చెప్పే అవకాశం ఆగండి సార్, ఆగండి ఒక నిమిషం ఆగండి. కనకారావు గారు మీరు ఆగండి. సురేంద్ర నాయుడు గారు, సార్ పురుషోత్తం రెడ్డి గారు ఏ పార్టీకి సంబంధం లేదు కదా, పురుషోత్తం రెడ్డి గారిని చెప్పండి సార్. గత 5 సంవత్సరాలలో వీళ్ళు ఏ విధంగా ఎన్నికలు చేశారు? తిరుపతిలో చెప్పండి సార్, తిరుపతిలో 300 సంవత్సరాల చరిత్ర ఉండే ఒక చిన్న టౌన్ బ్యాంక్ ఎన్నికలు సిగ్గు లేకుండా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం. టౌన్ బ్యాంక్ ఎన్నికలు చేసేటప్పుడు మేము పోయితే దీన్ని అడ్డుకునే దానికి చూడండి, సిగ్గు లేకుండా వీళ్ళు మాట్లాడతారు.
ఏం మాట్లాడతారండి మీరు చేసిన తిరువూరు మున్సిపాలిటీలో ఎన్నికలు కాదు మన చర్చ శాసనసభకు ఎందుకు వైసీపీ ఎమ్మెల్యేలు రావటం లేదు, వారిని మీరు ఎందుకు రమ్మనేటువంటి అవకాశం మీరు ఎందుకు ఇవ్వట్లేదు, అది మాత్రం చర్చ. మళ్ళీ ఎన్నికల దగ్గరికి అవన్నీ వద్దు. ఇప్పుడు మీరు ఎంతసేపు ఆయన మాట్లాడింది డిబేట్ అయితే మీరు ఎందుకు ఏం చేస్తున్నారు బ్రహ్మనాయుడు గారు? అదే కదా మాట్లాడాలా? అవును, ఇద్దరు కలిసి పోటీ చేసినారు, నలుగురు కలిసి పోటీ చేసినారు. రాజ్యాంగంలో ఉందండి ఒకటే పోటీ చేయమని ఎక్కడా లేదు. మీరు ఒకటే పోటీ చేయమని మీ మాత్రం మేమన్నా లోపాయికారి ఒప్పందం పెట్టుకుని ఏమన్నా పోటీ చేస్తామా? లోపాయికారి ఒప్పందం మేము పెట్టుకోం. మీరు ముగ్గురు కలిసి మీరు చాలా సమయం మాట్లాడారు. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు తప్పులేదు అంటున్నాను. మీ 30 మంది ఒకటే కదా, ప్రతిపక్షం కదా, ఆ హోదా ఉంటున్నాం మేము. ఆగండి సార్, దయచేసి ఓపిక ఉండాలి. బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఆయన సవాలు విసురుతున్నాడు కదా, దమ్ము ధైర్యము ఇంకోటి అనే. నేను కూడా అదే అడుగుతున్నా. ఆ దమ్ము, ఆ ధైర్యము, ఆ చావ, ఆ మగతనము మీకుంటే, మీకు ప్రజల మీద నమ్మకం ఉంది కదా, 11 మంది రాజీనామా చేయండి, ఎన్నికలకు పోదాం. దమ్ము ధైర్యం ఉంటే మీకు రాజీనామా చేయండి, ఎన్నికలకు పోదాం. ఎన్నికల్లో 11 మంది గెలిస్తే మేము రాజీనామా చేయాలి. చేయండి, మీకు అడిగిన దానికి సంపి శవాన్ని చేస్తారు కదా. మా చిత్తూరు జిల్లా అచ్చెన్న, డాక్టర్ అచ్చెన్న శవాన్ని చేస్తారు కదా. నా చెల్లిని ఎందుకు అవమానిస్తున్నారు, నా అక్కని ఎందుకు అవమానిస్తున్నారు అంటే చంపేస్తారు కదా. నిద్రపోతున్నారా? రెండు విషయాలండి. 33,000 మహిళలు సురేంద్ర నాయుడు గారు వన్ వర్డ్ జగన్మోహన్ రెడ్డికి గాని, బ్రహ్మనాయుడు గారు కనకారావుకి గాని, జగన్మోహన్ రెడ్డికి గాని, వాళ్ళ వైసీపీ నాయకులకు గాని దమ్ము, ధైర్యం, చావ ఇవన్నీ ఉంటే వీటి మీదనే చర్చ అసెంబ్లీకి లేదా రాజీనామా చేయండి, లేదా రాజీనామా చేసి ఎలక్షన్ పోదాం. ఈ రెండే మీ ముందున్నటువంటి అసెంబ్లీకి రండి. ఆ దమ్ము లేకపోతే రాజీనామా చేయండి. ప్లీజ్ సుజాత గారు మీరు కంక్లూజన్ మీరేం చెప్తారు? సో ఫైనల్ గా వైసీపీ నాయకులకు కానీ, ఆ పార్టీ అధినేతకు కానీ, శాసనసభ్యులకు కానీ మీ పార్టీ తరపు నుంచి ఏమైనా చెప్తారా? సార్ వీళ్ళు పదే మేము సింగిల్ గా వచ్చాం, మీరు ముగ్గురు వచ్చారు, కలిసి వచ్చారు, కూటమి కట్టుకుని వచ్చారు అని చెప్తున్నారు కదా. ముగ్గురు కాదండి, నలుగురు కాదు, 5గురు కలిసి వస్తాం. మీలాంటి పార్టీ తోటి, అవినీతి మచ్చ ఉన్న పార్టీ తోటి, 38 ఈడీ కేసులు ఉన్న వాళ్ళతో ఎవరో కలవరండి. మీ బురద ఎవరు అంటించుకోదలుచుకోలేదు. చంద్రబాబు నాయుడు 33 కేసులు స్టేలు ఉన్నాయమ్మా, గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు 33 కేసులు స్టేలు. మాట్లాడితే ఉలికిందుకండి. మీరు వాళ్ళు ముగ్గురు ఉన్నారు, నేను ఒక్కనే అన్నారు. వాళ్ళని కనీసం మీరు మాట్లాడినిచ్చే అవకాశం కూడా మీరు ఇవ్వట్లేదు. ఇక్కడే ప్రజలందరూ చూస్తారు, అర్థమవుతుంది. ఒక్క నిమిషం ఆగండి, సరే అవన్నీ తర్వాత మాట్లాడరు. పాపం వారిని మాట్లాడిన జనసేన వారిని
సార్ వీళ్ళు తెర వెనుక విజయసాయి రెడ్డి గారిని పంపించి ఎంతమందితో కూటమి కట్టడం కోసం వాళ్ళు పొత్తు పెట్టుకోవడం కోసం మాట్లాడారో అందరికీ తెలుసు సార్. ఈ రోజు కనకారావు గారు వచ్చి మీడియా ముందు వచ్చి కథలు ఏం చెప్పొద్దు. వీరితో అంటే ఏంటి విజయసాయి రెడ్డి గారిని వ్యూహాత్మకంగా బీజేపీకి దగ్గర చేస్తున్నారా ఏంటి? లేదండి, ఆయన వ్యవసాయం చేసుకుంటానండి. మీరు విజయసాయి రెడ్డి గారిని లోపాయికారి ఒప్పందంగా బీజేపీకి దగ్గర చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పంపారని మాకేం లేదండి. మాకేం చేత కాదు, చాటు రాజకీయం మా వల్ల కాదు. వ్యవసాయం చేసుకుంటాను, చెప్పాలి. అవసరం లేదండి సార్. చాటుమాటి వ్యవహారాలు మాకేం సాధ్యం కాదంటున్నారు. మొన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం దేశం మొత్తం చూశారు వీళ్ళ వ్యవహారం ఏంటో. ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఉన్నదో మరి ఆ కూటమికి వ్యతిరేకం అంటూనే బీజేపీకి బలపరిచిన అభ్యర్థికి మీరు చెయ్యండి సపోర్ట్ అనక ముందే మేము వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి మరి బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ ద్రౌపది ముర్ము గారు పోటీ చేసినప్పుడు మేము అధికారంలో ఉన్నామండి. మీరు ప్రతిపక్షాలు బీజేపీ వ్యతిరేకంగా మీరేం చేశారు? ద్రౌపది ముర్ము గారికి మీరెందుకు ఓటు వేశారంటున్నా నేను. అంటే బీజేపీతో ఉన్నారు కదా కనకారావు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నారు కదా. టీడీపీ అడుగుతాడు నేను. టీడీపీ త్రిపుల్ ఇంజన్ కి ఎట్ట ఆయన కదా చంద్రబాబు గారు. సుజాత గారు తర్వాత కనకారావు గారు దయచేసి ఆగాలి. పురుషోత్తమ రెడ్డి గారు గొంతు నొక్కేయకుండా వారికి ఒక నిమిషం సమయం ఇవ్వండి సార్. బ్రహ్మనాయుడు గారు బేసిక్ గా 3 పార్టీల సవాలు 29 ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమి అంటారు, వీళ్ళేమో నీకు దమ్ముంటే మాకు ప్రతిపక్ష హోదా అంటారు. వాళ్ళు ఎవ్వరు, వీళ్ళు వెళ్ళరు. 29 ఎన్నికల్లోనే ఈ దమ్ము ధైర్యాలు తేల్చాలి ప్రజలు. అంతవరకు మనకు స్కోప్ కూడా లేదు. వైడి దురదృష్టకరం. అసెంబ్లీ సమావేశం ప్రారంభమైతే ఏ ఎజెండాలు వస్తాయి, ప్రతిపక్షం ఎవరిదైనా జరగాల్సిన చర్చ స్థానంలో జగన్ గారు వెళ్తారా వెళ్ళరా, వెళ్ళకపోతే ఏమవుతుందనే చర్చ వరకు వచ్చింది పరిస్థితి. దురదృష్టకరం. ఖచ్చితంగా వైసీపీ వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఎక్స్ లో స్పందించి పులివెందుల ఎమ్మెల్యే ఈ భాష కాకుండా అధికారికంగా సమాజం వాళ్ళు ఆహ్వానించాలి. ఫస్ట్ ప్రైమరీగా వాళ్ళు ఎలా వస్తారు నాకు అనవసరం. వైసీపీ మాత్రం అసెంబ్లీకి వెళ్ళడం ద్వారా వాళ్ళు డెమోక్రటిక్ గా ముందుకెళ్ళాలి. రాకపోతే నిరసన తెలియజేసి బయటికి రావాలి. ఆ పద్ధతి ఎంచుకుంటే వాళ్ళకి కూడా మంచిది. ఓకే, సో మొత్తానికైతే ఇక వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి అయితే లేదు. 100% వాళ్ళు ఆర్గ్యుమెంట్లే. బ్రహ్మనాయుడు గారు అదంతా ఆర్గ్యుమెంట్లే. మీరు దీనికి సమాధానం చెప్పండి. అదంతా నిజమే. వైసీపీ పొలిటికల్ డెసిషన్ తీసుకునింది. మేము అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు ఇస్తే వస్తామని, రాకపోతే దాని పర్యావసాన్ని ఎదుర్కొని వాళ్ళు సిద్ధపడ్డారు. ఇంకా దాని కాలమే నిర్ణయించాలి ఏమవుతుంది ఏమనేది. సో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు మనసులో ఉంటుంది కదా సార్ బాధ? నేను అదే చెప్పాను, పోవాలని మనసులో ఉంటుంది, మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలని మనసులో ఉండాల్సింది కదా. పోతే ఇక మళ్ళీ పార్టీలో స్థానం ఉండదు ఈ 3.5 సంవత్సరం తర్వాత. ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాట కాదంటే వైసీపీలో, చంద్రబాబు నాయుడు గారి మాట కాదంటే తెలుగుదేశం సీట్లు వస్తాయా? అనుకున్న డెసిషన్ అమలు అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ ఇంకోటి కావచ్చు, జగన్ గారి డెసిషన్ ఇంకోటి కావచ్చు. జగన్ గారి మాట ప్రకారం వెళ్తే నేను ఫస్ట్ ఎమ్మెల్యే సీట్ రావాలి కదా, గెలవడం. అటు ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచిన వాళ్ళు పోవాలని ఎంత ఉంటుందో మళ్ళీ గెలవాలని కూడా ఉంటుంది. గెలవాలంటే ఫస్ట్ సీట్ కావాలి కదా. ఖచ్చితంగా జగన్ గారి మాట ఎవరు వినరంటే ఏరే పార్టీ మోకం చూసుకోవాలనుకునే వాళ్ళు వినరు. ఈ పార్టీలో ఉండాలని ఖచ్చితంగా జగన్ గారి రూట్ లో నడుస్తారు అని. ఇక ఫైనల్ గా పురుషోత్తమ రెడ్డి గారు ఒకవేళ వెళ్ళాలనుకుంటే 3.5 సంవత్సరం ఉంది కాబట్టి మరి 11 మందిలో 2-3 పక్క చూపు చూస్తున్నారని కూడా చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి, ప్రచారం నడుస్తూ ఉంది. మరి వాళ్ళు సర్దుకుంటారో లేదో చాలా కాదు. జగన్ గారు పోతారో లేదు కానీ సురేంద్ర నాయుడు అందరూ కొడతారు వస్తే వాళ్ళందరూ వాళ్ళకే ఇబ్బంది పడతారు. సీట్లు నామినేటెడ్ పోస్ట్ కోసం మళ్ళీ కొత్తగా వీళ్ళని తీసుకునే ఆ పరిస్థితి కూడా వాళ్ళకి లేదనుకోండి. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు పురుషోత్తమ రెడ్డి గారు, సుజాత గారు, సురేంద్ర నాయుడు గారు, కనకారావు గారు అందరికీ పేరుపైన ధన్యవాదాలు. సో మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అయితే మళ్ళీ అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. సో ఇక వైసీపీ